కానీ మనం చదువుదాం లేదా చదువుకున్నట్టు వాక్య భాగం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం 230వ పేజీ రివెలేషన్ 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి ప్రస్తావన మనం చూస్తాం. అవి 7 సంఘాలు అని రాయబడింది. కానీ కొంతమంది 7 సంఘాలు కాదు, సంఘ కాలాలు అని చెప్తున్నారు. మీకు అర్థం కావడానికి విలియం మేరియన్ బ్రన్హామ్ అనేటువంటి ఒక మంచి దైవజనుడు. ఆయన 1965వ సంవత్సరంలో ఘోరమైన రోడ్డు ప్రమాదంలో అమెరికా దేశంలో ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి అనుచరులందరూ రకరకాల కొత్త సిద్ధాంతాలతో బ్రన్హామే క్రీస్తు ఉన్నాడు, బ్రన్హామ్ క్రైస్ట్ వస్తాడు అని రకరకాల బోధలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ గ్రూప్ వాళ్ళు ప్రాముఖ్యంగా మొదటి సంఘానికి అనగా ఎఫెసీ సంఘపు దూత పౌలు గారు, తర్వాత లవోదికయ సంఘానికి దూత బ్రన్హామ్ గారు అని చెప్తూ వాళ్ళు ప్రజలకు వచ్చిస్తున్నారు. జాగ్రత్తగా వినాలి. మనం ఇది ఆన్లైన్లో కూడా కొంతమంది వినబోతున్నారు, వింటారు కనుక నేను మీకు ఈ విషయం జ్ఞాపకం చేస్తాను. దోస్ ఆర్ చర్చెస్, నాట్ చర్చ్ పీరియడ్స్. అనగా సంఘ కాలాలు కాదవి, సంఘాలు. 7 సంఘాలు. సరే, 7 సంఘాలు దేనికి అని ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలో 7 కొన్ని కనిపిస్తాయి మనకి. మరి వాళ్ళకి అడలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఏషియా మైనర్. బైబిల్లో మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది. బైబిల్లో మీరు ఎక్కడైనా ఆసియా అనే మాట కనిపించింది అనుకోండి, ఆసియా ఖండాన్ని గురించి మీరు ఆలోచించకూడదు. ఆసియా ఖండాన్ని గురించి ఆలోచిస్తే మీరు పొరపాటు పడ్డండి. దాన్నే ఏమన్నారంటే చిన్న ఆసియా అన్నారు, ఏషియా మైనర్ అన్నారు. బైబిల్లో చెప్పబడిన ఆసియా అంటున్నప్పుడు మనం చెప్పుకుంటున్న ఆసియా ఖండం కాదు. దీని గురించి ఒక ఆయన అన్నాడు, ఆసియాలో స్వార్థ ప్రకటించకూడదు బైబిల్లో, అంటే మీరు స్వార్థ ప్రకటించడం ఇండియాలో ప్రకటిస్తున్నారు ఏంటి అని వాళ్ళు అంటున్నారు. కరుణాకర్ సుక్కున అనేటువంటి ఒక ఆయన యూట్యూబ్లో కనిపిస్తాడు. ఆయన అన్నాడు, అసలు ఆసియాలో స్వార్థ చెప్పకూడదని అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో ఉంది. ఈ క్రైస్తవులు చెప్తున్నారు, అనగా వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నారు అని ఆయన అన్నాడు. దానికి కౌంటర్ మనం ఇలా, ఆసియా అంటున్నప్పుడు ఈనాటి ఆసియా కాదు, చిన్న ఆసియా, ఏషియా మైనర్, దట్ ఈస్ టర్కీ రీజియన్. టర్కీ ప్రాంతాన్ని ఉద్దేశించి అక్కడ రాయబడింది. అంతేకాకుండా అపోస్తల కార్యంలో 19వ అధ్యాయంలో ఆసియా అంతటా సువార్త ప్రకటించబడేది అని రాయబడింది. 16వ అధ్యాయంలో ఆసియాలో ప్రకటించవద్దు అని చెప్పాడు, కానీ 19వ అధ్యాయంలో ప్రకటించబడింది అని రాయబడింది. ఈ పాయింట్ మీరు కొంచెం జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ఇటువంటి యూట్యూబ్లో బోర్డు చెత్తా చదవడం అంతా ఉంది. వీటిని మన వాళ్ళు ఎవరైనా విని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బైబిల్ అనేది ఎప్పుడు ఎవరిని కన్ఫ్యూజ్ చేయదు, క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మనమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. మనం కన్ఫ్యూజ్ అయిపోయి బైబిల్ తప్పు పడుతున్నాం అంటే మనలాంటి బుద్ధిహీనుడు మరొకరు లేరని అర్థం. కానీ చూడండి, ఏషియాకి చిన్న ఏషియాకి తేడా తెలియనోడు వాడు అంటున్నాడు, ఆసియాలో స్వార్థ ప్రకటించోడు, మీరు అందరూ పాస్టర్లు ఎందుకు ప్రకటిస్తున్నారు అని చెప్పేసి వాడు వాదంలోకి వస్తున్నాడు. సరే, వాటి నాలో కలదు. మన పాయింట్ ఇది. ఏషియా చిన్న ఏషియాలో, వెస్ట్ ఏషియా, ఆసియా యొక్క పశ్చిమ భాగంలోని చతురస్రాకారపు భూభాగములో ఉన్నటువంటి 7 సంఘాలకు రాయబడినటువంటి 7 ప్రామినెంట్ చర్చెస్కు రాయబడిన మెసేజెస్. దానిలో భాగంగా మనం చదువుకున్న మాట లవోదికయ సంఘం. లవోదికయ సంఘం అంటే చివరి సంఘం అని కాదు, చివరిగా రాయబడింది కదా చివరి సంఘం అనుకోతుంది. అనగా ఈ మాటలు రాస్తున్నప్పుడు
అపోస్తులుడైనటువంటి యోహాను గారు పత్మోసు ద్వీపంలో నుంచి ఐలాండ్ నుంచి బయటకు వచ్చేసారు. ఆ సమయంలో 1వ శతాబ్దపు చివరి భాగంలో డొమిషియన్ అనేటువంటి రోమన్ చక్రవర్తి ద్వారా ప్రజలు తీవ్రమైన హింసలకు గురవుతున్నారు. సంఘము పుట్టుక నుంచి శ్రమలతో కష్టాలతో నష్టాలతో సంఘం కొనసాగుతుంది. నీరో కాలంలో శ్రమలున్నాయి. క్లౌడియస్ అగస్టస్ అనేటువంటి ఎన్ని బైబిల్లో ఉన్నాయి. ఆ వ్యక్తి కాలంలో అపోస్తుల కార్యములు 17-18 అధ్యాయాలు చూస్తే మనకు అర్థం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం నుంచి చివరి వరకు, అనగా ఇంకా చెప్పాలంటే ఒక 40వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరం 55 సంవత్సరాలకు పైగా సంఘము శ్రమల గుండా వెళ్తుంది. మళ్ళీ సంఘం శ్రమల గుండా వెళ్తుంది అంటే సంఘం శ్రమల గుండా ఎవరి కదా ఎత్తబడుతుంది కదా అని మాట్లాడుతూ నేను మాట్లాడేది వేరు. సంఘము శ్రమల గుండా వెళ్ళింది అనే హిస్టరీ మాట్లాడుతున్నాను. వెళ్తుందా లేదా అనేటువంటి ఫ్యూచర్ గురించి నేను మాట్లాడటం లేదు. ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా, ఒకదానికి 2 యాంగిల్స్ ఉంటాయి, 2 కోణాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఏ కోణంలో తీసుకోకపోతే ఈయన ఏదో చెప్పాడు నాకేదో అర్థం కాలేదు అని మరి అనుకునే అవకాశం. అందుకనే ఏషియా గురించి చెప్పినప్పుడు చెప్పాను. అంతేకాకుండా సంఘము శ్రమల గుండా వెళ్ళింది అని అంటున్నప్పుడు మళ్ళీ సంఘము శ్రమల గుండా వెళుతుందా లేదా అనే దాని గురించి 3 థియరీస్ ఉన్నాయి. ఒకటి, సంఘము శ్రమల తర్వాత వెళుతుందని, సంఘము శ్రమలకు ముందే వెళుతుందని, శ్రమలు మధ్య భాగంలోనే 3.5 సంవత్సరాల కాలంలోనే సంఘము ఎత్తబడుతుందని. ఇలాగా ఒకటి ప్రీ ట్రిబులేషన్, రెండోది పోస్ట్ ట్రిబులేషన్, మూడోది మిడ్ ట్రిబులేషన్ అన్నారు. సింపుల్గా నేను చెప్పేసాను, వీటి వివరాలు ఎక్కువ అడగలేదు, ఏది కరెక్ట్ అనేటువంటి వాదంలోకి అడగలేదు. సరే, ఇప్పుడు మన పాయింట్ చేద్దాం. 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయదు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుమారు 60 సంవత్సరాలు జరిగింది ఇక్కడికి. ఈ 60 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు సంఘముతో, విశ్వాసులతో, దేవుని బిడ్డలతో కనెక్ట్ కావాలనుకుంటున్నాడు. కొంతమందితో మనం ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని దూరం పెడతారు. కొంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్, మీకు అర్థం కావడం చెప్తున్నాం, కొంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు అనుకోండి ఫేస్బుక్లో, వాళ్ళు చూసి చూడట్టుగా ఉంటారు. మనం స్నేహ హస్తం చాపుతాం, అవతల వ్యక్తి మనల్ని పట్టించుకోరు. అంతేగా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని పట్టించుకోం. అంతేగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనం ఎనబడి మనం ప్రేమించడం లేదు. అపోస్తలుడైన పౌలు ఒక చోట అన్నాడు, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నా మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తున్నా అన్నాడు. బైబిల్లో లేదా? మీ బైబిల్లో లేదా? నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించాను. పౌలు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని ఎక్కువగా ప్రేమించాడు. సంఘస్థులో రిటర్న్లో ప్రేమ ఎలా ఉంటుంది? తక్కువగా ప్రేమిస్తారు. తల్లిదండ్రులు బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తారు, బిడ్డలు తల్లిదండ్రుల కన్నా అధికంగా ప్రేమిస్తారా? ఇలా ఉంటుంది. బిడ్డల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే స్వార్థపూరితమైన, వాళ్ళ అవసరాలు తీర్చుకునే ప్రేమ. అంతేనా? జనరల్గా మనం బిడ్డలమే, దేవుని బిడ్డలమే. మనం దేనికోసం ఈ దేవుడు, భక్తి, ప్రార్థన అంటే మన అవసరాలు తీర్చుకోవాలి. మన కళ్ళకు తగ్గాలి, కాళ్ళొప్పులు తగ్గాలి, కెళ్ళొప్పులు తగ్గాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఏదో కావాలి, వీటి కోసమే. కానీ నా కోసం ఆయన ప్రాణం పెట్టాడండి, ఆయన నాకు ఏం ఇరుపోయినా పద్ధతి, నేను ఆయన ప్రేమిస్తూనే ఉంటాను అనేటువంటి తత్వం చాలా మందిలో లేకపోవడం విచారణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నా. ఐఎమ్ నాకింగ్ అట్ ద డోర్. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనితో భోజనం చేస్తాను. భోజనం చేయడం మిడిల్ ఈస్ట్లో, అనగా మన ఈ బైబిల్ రాయబడినట్టు ఆ ఏరియాలో, ఆ ప్రాంతాల్లో, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో హాస్పిటాలిటీ అనేది చాలా ప్రాముఖ్యం. ఆతిథ్యం వాళ్ళు ఇస్తారు. మనము భోజన ప్రియులం అయితే వాళ్ళు అతిథి ప్రియులు. మనం ఎవరు?
మనం ఆహార ప్రియులు, వాళ్ళు అతిథి ప్రియులు. నాకు లేకపోయినా పర్లేదు, నా ఇంటికి వచ్చిన గెస్ట్కి పెట్టాలి. మనకు తెలుసు, మన ఈ ఆంధ్రప్రదేశ్లో రంది దేవుడు, డొక్కా సీతమ్మ గారు, మీకు ఏం తెలియదు, అంత కొత్తగా ఉంది, సరే ఏదో వదిలేసి వాళ్ళ ఆతిథ్యానికి మారు పేరుగా ఉన్నారు. మాకు లేకపోయినా పర్లేదండి అనే విధంగా. మనకు లేనిది కాదు, మనం కలిగిందే మనం ఇస్తున్నాం. మనం లేని మనం ఎక్కడ తెచ్చిపెట్టగలం? మనకి ఏదైనా ఉంది అంటే దేవుడు ఇస్తే, దేవుడు ఇచ్చిన దాంట్లో మనం కొద్దిగా ఇస్తున్నాం అంతవరకే. కానీ దేవుడు ఇవ్వకపోయినా మనం ఎలా ఇవ్వగలం? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఇది మనం ఆలోచించాల్సిన మాట. ద డోర్ ఆఫ్ ద చర్చ్ వాస్ క్లోజ్. గమనించాలి, ఇది ఇండివిజువల్ గా హృదయ తలుపుల గురించి ఇది మాట్లాడడం లేదు. ఈ ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు? 14వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. సంఘపు దూతకు. సంఘపు దూత అంటే ఎవరు? సంఘపు దూతలు అంటే ఎవరు? సంఘ నాయకులు, దైవజనుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనం చివరి భాగం. ఈ 7 సువర్ణ దీపస్తంభాల సంగతి రాయము. ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చెప్తున్నా అంటే సంఘపు దూతలు అంటున్నప్పుడు చర్చ్ లీడర్షిప్, సంఘ నాయకత్వాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అనగా ఇంకా చెప్పాలంటే, సులభంగా మీకు అర్థం కావాలంటే, లవొదికయ సంఘానికి రాస్తున్న ఉత్తరం. కొలసీ సంఘము, లవొదికయ సంఘం పక్కపక్కనే ఉన్నాయి. అందుకని కొలసీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు పౌలు చెప్పాడు, ఈ ఉత్తరాన్ని మీరు లవొదికయ సంఘంలో చదివించుకోండి. లవొదికయ సంఘానికి కూడా ఒక ఉత్తరం రాశారు, దాన్ని మీరు చదువుకోండి. అంటే లవొదికయ సంఘమైన, కొలసీ సంఘమైన ఒక కామన్ మెసేజ్ ఒకటి ఉంది. ఒక ఉత్తరంలో కామన్వి ఉంటాయి, అదే సమయంలో పర్సనల్ అయినవి ఉంటాయి. నేను నీకు ఇచ్చిన 50 రూపాయలు ఏం చేసావు, 500 ఏం చేసావు, పర్సనల్. అందరూ బాగున్నారు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు బాగున్నారు కదా, ఎదురింటి వాళ్ళు బాగుంది, జనరల్. నీ ఆరోగ్యం జాగ్రత్త, జనరల్. కానీ జాగ్రత్త, నేను చెప్పిన విషయం ఏమైంది, పర్సనల్. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ లెటర్లోని విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఒక సంఘానికి రాయబడిన చిన్న ఉత్తరంలో యేసు ప్రభువే స్వయంగా చెప్తే భక్తుడు రాసినటువంటి ఈ ఉత్తరంలోని విషయాలు మనం ఆలోచిస్తాం. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. అనగా తలుపు వేయబడింది. ఎందుకు వేయబడింది తలుపు? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద క్లోజ్డ్ డోర్స్? ఈ తలుపు వేయబడిందంటే మళ్ళీ సమస్య వచ్చింది. దీన్ని వెంటనే మన వాళ్ళు హృదయ తలుపు అంటున్నారు. హృదయ తలుపు కాదు, విశ్వాసి యొక్క హృదయాన్ని గదిగా పోల్చబడింది. హృదయం తలుపు కాదు. హృదయం అనేది తలుపు నొద్ద అని మనోళ్ళు బాగా రాశారు, కానీ హృదయం అనే తలుపు దగ్గర కాదు. ఇది సంఘపు దూతకి, సంఘానికి, రక్షించబడి స్థాపించబడిన సంఘానికి రాస్తున్న ఉత్తరమే కానీ అన్ని జనులకో లేకపోతే రక్షణ లేని వ్యక్తికి రాస్తున్న ఉత్తరం కాదు. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ హార్ట్ డోర్, హృదయ ద్వారం గురించి మాట్లాడుతుంది. మరి తలుపు అంటే ఏంటి, దాని గురించి అర్థం చేసుకోవాలి కదా. మీకు తలుపు అంటే ఏంటో అర్థం చేయడానికి ఒక మాట చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. మన ఇంటర్ప్రిటేషన్ జాగ్రత్తగా ఉండాలి, మన వ్యాఖ్యానం జాగ్రత్త. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అనే దగ్గర ఫుట్ నోట్లో అడుగులు రాయబడింది. గొప్ప ద్వారము, a great door was open. అది ఏంటి? ఫుట్ నోట్లు ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ఎందుకు ఇస్తారు ఫుట్ నోట్లు? మనకు చాలా వాటికి అర్థం లేదు, ప్రతిదీ అర్థానికి ఫుట్ నోట్లు కావాలి. ఫుట్ నోట్ అంటే ఏంటి తెలుగులో? ఫుట్ నోట్ అంటే ఇంగ్లీషేగా, తెలుగులో ఏమంటారు? అదో జ్ఞాపిక అంటారు తెలుగులో. అడుగున ఉండి జ్ఞాపకం చేసేదని అర్థం. అదో జ్ఞాపిక అంటే ఏంటి? మీరు మళ్ళా అమ్మ అడుగున అదో జ్ఞాపిక చదవండి అంటే మీరు నిద్రపోతారు. మనకు
తెలుగు రాదు, మనకి ఏ లాంగ్వేజ్ సక్రమంగా రాదని మన సమస్య. లాంగ్వేజ్ చక్కగా నేర్చుకోవాలి. ఒక్క భాషలోనైనా స్పష్టంగా మాట్లాడడం, మనం కమ్యూనికేషన్ చేయడం చాలా ప్రాబ్లం. సరే, మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నా. తలుపు మూయబట్టడానికి కారణం ఏంటి? అదే సమయంలో ఒక మాట చదవండి, పక్కనే 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడ్డ మాటలు, నీ క్రియలు నేను ఎరుగుదును, ఇదిగో తలుపు నీ ఎదుట. చూడండి, ఫిలడెల్ఫియా చర్చ్ కోసం ద్వారం తీశానని చెప్పాడు. లవోదికే సంఘంతో చెప్తున్నాడు, నీ తలుపు తీయమంటున్నాడు. నీకు అర్థమైందో లేదో మరి. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో డోర్ అంటే ఆపర్చునిటీ, అవకాశం. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, అవకాశాన్ని వినియోగించుకోవాలి. ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ. కాబట్టి అవకాశాన్ని ఇస్తున్నాడు, మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను పెందల కడమే లేచి నా ప్రవక్తల ద్వారా మీతో మాట్లాడినప్పటికీ కూడా మీరు దాన్ని అంగీకరించలేదు అని ఇరిమియా గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూస్తాం. నేను నా ప్రవక్తల ద్వారా మాట్లాడిస్తున్నాను, కానీ చూడండి ముందు వచనాల్లో కూడా తురితేర సంఘంలో ఈ 7 సంఘాల్లో 5 సంఘాల మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ 2 సంఘాల మీద కంప్లైంట్లు లేవు. ఏంటా సంఘాలు? ఒకటి స్ముర్నా సంఘం మీద కంప్లైంట్ లేదు, రెండోది ఫిలడెల్ఫియా చర్చ్ మీద కంప్లైంట్ లేదు. మిగతా 5 చర్చ్ మీద కంప్లైంట్లు కుప్పలుగా ఉన్నాయి. మొదటి శతాబ్దంలో స్థాపించబడినటువంటి అన్ని సంఘాల్లో ఏమాత్రం బ్లేమ్ చేయలేని సంఘాలు స్మరణ చర్చ్, రెండోది వచ్చేసి ఫిలడెల్ఫియా చర్చ్. ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని. ఎవరి స్తోత్రం హల్లెలూయా. మనం సహోదర ప్రేమలో ఎదగాలి. సహోదర ప్రేమలో ఎదిగినప్పుడు సమస్యలే ఉండవు. సహోదర ప్రేమ లేకపోవడమే, సహోదర ప్రేమ లేకుండా ఉండడానికి శత్రువైన సాతానుడు మన మధ్యలో కులం పెట్టాడు. సహోదర ప్రేమ లేకుండా ఉండడం కోసమే శత్రువు మన మధ్యలో మతం పెట్టాడు. సహోదర ప్రేమ లేకుండా ఉండడం కోసం మన మధ్యలో డినామినేషన్ పెట్టాడు. సహోదర ప్రేమ లేకుండా ఉండడం కోసమే మన మధ్యలో స్త్రీ పురుష తారతమ్యాలు చూపిస్తాడు, ఎత్తి చూపిస్తాడు. అప్ప మేము మగవాళ్ళం అండి, మా తీరే వేరు అంటాం. మీరు ఆడవాళ్ళు అని మరి ఉండండి, ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండండి అని మేము అనడానికి కారణం ఏంటి? మాలో ఆ ఫిలియో స్నేహం, సహోదర ప్రేమ లేకపోవడం. మీరు వేరే క్యాస్ట్ అండి, మేము వేరే క్యాస్ట్, మేము కలిసి ఉండడానికి వీలు. మీరు ఐగుప్తీయులు, మేము ఇశ్రాయేలుడు, మేము కలిసి భోజనం చేయడానికి వీలు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుడు కలిసి భోజనం చేయరు. కానీ దేవుడు చెప్తున్న మాట, సంఘములో వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విని తలుపు తీస్తే, ఇక్కడ కూడా ఒక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇదిగో తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను అంటే హీ వాస్ గివింగ్ ఆపర్చునిటీస్. దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఇస్తాడు అవకాశాలు దేవుడు? మన మరణానికి ముందు ఇస్తాడు. మరణం తర్వాత మనకి ఇంకా అవకాశాలు లేవు. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన తర్వాత మనకు అవకాశాలు లేవు. బతికి ఉండగానే మనకు అవకాశాలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలోని సంఘంలో, లేకపోతే 4 శతాబ్దాల వరకు సంఘంలో జ్ఞాపకార్థ కూడికలు, ఆదరణ కూడికలు లేవు. తర్వాత క్రమంగా ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ కూడిక చేసుకొని ఆఫరింగ్ వేస్తే, ఈ ఆఫరింగ్ యొక్క శబ్దానికి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఒక మెట్టు పైకెళ్తుంది అని చెప్పి, పరలోకము నరకము మాత్రమే కాదు, వీటి మధ్యలో ఒక స్థలం ఉంది, దాన్ని పర్గేటరీ అన్నారు. కాబట్టి ఆ స్థలంలో ఉన్న ఆత్మలు మెల్లగా పరలోకానికి వెళ్ళిపోతాయి అనేటువంటి ఒక దుర్బోధన తీసుకొచ్చింది. అందుకనే బైబిల్లో ఎక్కడ జ్ఞాపకార్థ కూడిక కానీ ఆదరణ కూడికలు కానీ లేవు. ఇప్పటికే కొన్ని సంఘాలు వీటిని చేయరు. కారణం ఏంటంటే, ఒకరు చనిపోయారు, చనిపోయినప్పుడు దాని అర్థం ఏంటంటే వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు, వాళ్ళు ఎవరు భంగం చేయజాలరు. వాళ్ళు ఒకరోజు తీర్పు తర్వాత పరలోకం నడపని. మంచోడు అయినంత మాత్రం నేరుగా పరలోకం పోయేది లేదు, దుర్మార్గుడు అయినంత మాత్రం నేరుగా నరకానికి పోయేది. నాకు ఒక వ్యక్తి చెడ్డ అనిపించిన వ్యక్తిని జైలు వేసేస్తారా ఏంటి? మంచి చెడు అనేది జడ్జిమెంట్ చేయాలి, కోర్టు వాళ్ళు డిక్లేర్ చేయాలి. హలో పలానా దొంగండి,
డిసైడ్ అయిపోయిందండి. కాబట్టి అతనికి 6 నెలలు జైలు శిక్ష. డిసైడ్ చేయాల్సింది ఎవరు? దొంగ కాదు, దొంగ బంధువులు కాదు, లేదా వేరే వాళ్ళు కాదు, ఊరోళ్ళు కాదు. డిసైడ్ చేయాల్సింది ఎవరు? డిసైడ్ చేయాల్సిన న్యాయాధిపతి ఒక ఆయన పెట్టుకుంటే మనోళ్ళు పరలోకం పోతారా? యూట్యూబ్లో ప్రసంగం టైటిల్ పునీత్ రాజ్కుమార్ పరలోకం వెళ్ళాడా, మదర్ తెరీసా పరలోకం వెళ్ళిందా? ఇవి ప్రసంగాలు. బైబిల్ ఏం చెప్పింది? మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని నిర్ణయించింది. అందరూ చచ్చిపోవచ్చు. అటు తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత ఏం జరుగుతుంది? అంతేనా? దీంతో ఐపీసీ సెక్షన్ 420C ప్రకారం పలానా వ్యక్తిని దొంగగా ప్రకటించేసాం, ఓకే అయిపోయింది. ఇంకంతే అతను ఇంకా జైల్లో వేరు, అతను వెళ్ళిపోయాడు, ఫ్రీకి వెళ్ళిపోయాడు, అంతేనా? అప్పుడు అసలు సీన్ స్టార్ట్ అయింది. వాడు చెప్పిన జడ్జి గారు చెప్పిన 6 నెలల శిక్ష అయితే 6 నెలలు, లేదా 1 సంవత్సరం శిక్ష అయితే శిక్ష అమల్లో చేసేది తీర్పు తర్వాతే. సరే, దాన్ని మర్చిపోయి మనం ఏదో మాట్లాడుతున్నాం. మనకి ఆలోచించాల్సిన మాటలు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. తట్టుచున్నాను అంటే ఏంటి? తట్టుచున్నాను అంటే హలో అని తట్టడం కాదు, కానీ గ్రీకు భాషలో దానికి ఉపయోగించబడిన మాట క్రవో అనేటువంటి మాటను ఉపయోగించారు. దాని అర్థం ఏంటంటే కర్ర తీసుకొని కొట్టడం అని అర్థం. అంటే అనగా ఇంకా చెప్పాలంటే బాధడం అని అర్థం. మనం ఇది బైబిల్ అనేది తెలుగులో డైరెక్ట్గా రాయబడింది కాదు. బైబిల్లోనే తీయగానే ఓపెన్ చేయగానే మనకు కనిపించేటమాట ఫస్ట్ పేజీలో పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము అని రాసి, ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరము చేయబడింది. అది ఇది డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చింది. అలా తర్జుమా చేసుకుంటాం. డైరెక్ట్ తెలుగు కాదు, ఇది డైరెక్ట్ తమిళ్ కాదు, డైరెక్ట్ మలయాళం కాదు, డైరెక్ట్ ఇంగ్లీష్ కాదు. దీనివల్ల లాంగ్వేజ్లో ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి బాదుచున్నాను. ఈ బాదుచున్నానని పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో కొద్దిగా లాంగ్వేజ్ సంస్కారవంతంగా ఉండాలనే ఉద్దేశంతో. కానీ చేసే పని బాధడం అంటే దేని బాదుతున్నారు? తలుపు తట్టామా అని తలుపు తట్టేదానికి తలుపు బలగొట్టేదానికి తేడా లేదా? అవతల లోపల ఏమైనా ఎగ్జామ్ ఏం చేస్తున్నావు? లోపల ఉన్నవా, నిద్రపోయావా, సత్యవా అనగా ఒక అర్జెన్సీని తెలియజేస్తుంది. తట్టుచున్నాను అనేటువంటి ఆ పని, ఆ కార్యం ఒక అత్యవసర స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి నా జీవితంలో లేదా సంఘ జీవితంలో, సహవాస జీవితంలో క్రీస్తు యొక్క ప్రవేశం యొక్క ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ద ఎంట్రన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. మన జీవితాల్లో యేసు యొక్క జోక్యం కావాలి. నా జీవితంలో యేసు జోక్యం చేసుకోవాలి. మన జీవితాల్లో యేసు జోక్యం ఉండదు. అత్తల మామల జోక్యం, బంధువుల జోక్యం, ఊరోళ్ళ జోక్యం. ఇదేంటంటే నా జీవితం అయితే మొత్తం వాళ్ళే తీర్మానం తీసుకుంటున్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుందండి, ఆ అమ్మాయికి ఇష్టాలు ఉండదు. ఇక మేము చెప్పాము ఆ అబ్బాయిని చూసాము, సెట్ చేసి మేము చేసిన అబ్బాయిని చేసుకోవాలి. ఇంకా ఏమాత్రం స్వేచ్ఛ ఉందా? చేసుకునేది, జీవించేది అమ్మాయి, కానీ మనం మాత్రం నియంత్రణలాగా డిసైడ్ చేస్తాం ఇది తింటే. ఈ సిస్టమ్ విదేశాల్లో లేదు, మన భారతదేశంలో మాత్రం అలా ఉంది పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ ఒక స్త్రీ మొదట తండ్రి ఆధీనంలో ఉంటుంది, తర్వాత భర్త ఆధీనంలోకి వెళ్తుంది, తర్వాత కుమారుని ఆధీనంలోకి, వృద్ధాప్యంలోకి వెళ్తాం. అనగా ప్రతి స్త్రీ జీవితంలో ఏవో పురుషాధిక్యత అనేది కొద్ది గొప్ప ఉంటుంది. ప్రార్థిద్దాం, పురుషాధిక్యత తొలగిపోయినట్టు మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడతాను. ఎందుకు డోర్ క్లోజ్ అయింది? హృదయ ద్వారము మూయబడిందని కాదు, కానీ మన జీవన ద్వారాలు ఎందుకు మూయబడాయి? నేను ఇంతకుముందు కూడా పోయిన వారం అనుకుంటాను, చెప్పాను లేదో మరి. ద్వారం గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను. ద్వారం అనే మాటకి మెయిన్ డోర్ అని కాకుండా, ఆ డోర్ని కాకుండా ఆ గేట్ని క్లోజ్ చేసేటువంటి దాన్ని కూడా వాడు లోపల ప్రవేశించే ద్వారాన్ని కూడా టైరన్ అనేటువంటి మాట యొక్క అర్థం మెయిన్ డోర్, ఆ తలుపు ఇంటి తలుపునే కాదు, ఆ కాంపౌండ్ యొక్క ప్రాకారం యొక్క తలుపు అనేది కూడా అర్థం వస్తుందని చెప్పచ్చు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట. యేసు ప్రభు చెప్తున్నాడు, సంఘాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మహిమపరచబడినటువంటి యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. అంటే దేని మధ్య సంచరిస్తున్నాడు? దీపస్తంభములు ఏంటి?
ఇందా చదువుకున్నారుగా 1:20. ఆ 7 దీపస్తంభములు 7 సంఘముల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్న యేసు సందర్శించాలని ఇష్టపడుతున్నాడు. సంచారం యొక్క ఉద్దేశం సందర్శనం. ఒక ఏరియాలో తిరిగాము, పలాని సిస్టర్ ఎందుకు కనిపించలేదు, తిరిగామంటే అక్కడంతా ఎదిగాము, ఎక్కడ దొరకలేదండి. నా సంచారం యొక్క ఉద్దేశం నేను చేయాల్సిన సందర్శనని. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 3 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. తెలియకుండా మన జీవితంలో యేసు ప్రభువుకి అవకాశం ఇవ్వకుండా డోర్ క్లోజ్ అయిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనే దాన్ని మొట్టమొదటి మాట 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. ఒకటి నంబర్ 1, నులివెచ్చని స్థితి. దాన్ని బట్టి మనం ప్రభువుకి ఇచ్చేటువంటి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, అవకాశాన్ని వినియోగించుకోకుండా ద్వారములు మూయబడే స్థితిలో ఉంది. లూక్వార్మ్నెస్ ఇస్ ద డేంజరస్ థింగ్. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది. వెచ్చగా లేవు, చల్లగా లేవు. నువ్వు వెచ్చగా ఉన్నా పర్లేదు, చల్లగా. ఇదేంటిది? లూక్వార్మ్నెస్ ఏంటి? ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక మాట గమనించాలి. లవదిగా పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక ప్రాంతం నుంచి హాట్ స్ప్రింగ్స్, ఆ వేడి ఓటలు వస్తూ ఉంటాయట, ప్రవహిస్తూ వస్తాయట. మరొక ప్రాంతం నుంచి కోల్డ్ స్ప్రింగ్స్ వస్తాయట, వాటిలోంచి ప్రవాహాలు వచ్చి 2 ఒక చోట కలుసుకుంటాయట. సన్నీళ్ళు వేడినీళ్ళు కలుసుకుంటే ఎలా ఉంటుంది? ఇవి కలిసి కొంత దూరం ప్రయాణిస్తాయట. దీన్ని ఉద్దేశించి చెప్తున్నాడు రచయిత, లేకపోతే యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఇలాంటి లూక్వార్మ్నెస్, సోమవారం నుంచి శనివారం దాకా లౌకిక జీవితం, ఆదివారం మాత్రం ఆత్మీయ జీవితం, రెండింటినీ చేసుకుంటూ పోయే జీవితం. లౌకికమైన విధానాల మీద ఆధారపడేటువంటి జీవితం. కర్మేలు కొండ మీద ప్రజల యొక్క పరిస్థితి కూడా ఇది. వాళ్ళు 2 తలంపుల మధ్యలో తడబడుతుంది. మీ దగ్గర 2 తలంపులు ఉన్నాయనుకోండి, మీరు తడబడుతున్నట్లే. ఒకే ఒక తలంపు ఉందంటే మీరు స్థిరంగా ఉన్నట్లే. మాకు వద్దండి, మాకు ఇది చాలు, ఈయన చాలు, యేసు చాలు, చాలును అని మనం పాడుకుంటున్నట్టుగా 2 తలంపుల మధ్యలో ఉండేవాడు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాడు. వాడు అటు ఇటు కొట్టబడుతూనే ఉంటాడు. కానీ ఒక్క తలంపు కలిగిన వాడు, మాకు ఎన్ని వద్దండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముస్లిం సోదరుడితో బస్సులో సువార్త చెప్పి ఒక అరగంట సేపు అల్లి మాట్లాడి ఫైనల్గా చెప్పాడు, బాయ్ చూడదు, వదిలేసి అల్లాతో ఈ బస్ నాకు ఆయన ఒక్కడే చాలు, ఏమవుతుంది, నమస్కారం ఆపే. హీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ గాడ్. మనం ఎంతవరకు మన సొంత, లేదా మన వ్యక్తిగతమైనటువంటి మన ఇండివిజువల్ గాడ్, నాకు యేసు చాలండి అని సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యము కావాలి, వాస్తువు కావాలి. రోజులు చాలా విపరీతమైన పరిస్థితి. వాస్తుల గురించి ప్రజలకు ఎవరికి సరిగిన అవగాహన లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, మన్నారపాడులో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాను. చర్చి వాస్తువు సరిగా లేదు అని అన్నారు. ఒరే బుద్ధి లేని వాళ్ళ మీరు తెలియని ఒక విషయం, ప్రాముఖ్యమైన విషయం చెప్తా, నోట్ చేసుకోండి. గ్రామస్తులు చెప్పారు, చర్చికి వాస్తుకి సంబంధం లేదు. చర్చికి, ఆలయాలకి వాస్తువు పనిచేయదు. ఆలయాలు నిర్మించబడేది వాస్తు శాస్త్ర ప్రకారం కాదు, ఆగమన శాస్త్రం ప్రకారం. ఇది విషయం. వాళ్ళు ఆగమ శాస్త్రమే కానీ వాస్తు శాస్త్రం, దీనికి వాస్తు శాస్త్రం అనేది ఎలా పనికి వస్తుంది, ఆగమ శాస్త్రం అనేది ఆలయాలకు పనికి వస్తుంది. ఎన్ని తేడాలు తెలియకుండా వాడు ఏదో చెప్పాడు, చర్చ పడగొట్టున్నట్టు 1.5 లక్ష రూపాయలు కట్టిన చర్చి మనం ఎలా పడగొట్టగలం? పడగొట్టి చూడండి. పడగొట్టడానికి ముందు 2 మరణాలు జరిగాయి, పడగొట్టి చూడండి 4 మరణాలు జరుగుతాయి. ఎందుకు చెప్తున్నారంటే, చర్చి పడగొట్టడం, బిల్డింగ్లు పడగొట్టడం ద్వారా కాదు, మన మనస్తత్వాలు, మన దృక్పథాలు మారితే మన జీవితాలు అద్భుతంగా మారుతాయి. 2 తలంపుల మధ్య కర్మేలు పర్వతం మీద తడబడుతున్నటువంటి విశ్వాసమైన కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. బయలు ప్రవక్తలకు ఒక డెసిషన్, ఏలియా ఒకే ఒక తీర్మానంలో ఉన్నాడు. ఏలియా వెచ్చగా ఉన్నాడు, బయలు ప్రవక్తలు చల్లగా ఉన్నారు, కానీ విశ్వాసులు నిలువెచ్చగా ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఏలియా అన్నాడు యెహోవాయే దేవుడు, వాళ్ళు అన్నారు ప్రవక్తలు యెహోవా దేవుడు కాదు అన్నారు. ఈ మీడియేటర్గా ఉన్నటువంటి మధ్యవర్తిత్వ గ్రూప్ ఒకటి ఉంది. వాళ్ళు అన్నారు
యెహోవా కూడా దేవుడు అన్నాడు. చూడండి, ఒకడు మాత్రమే యెహోవా దేవుడు అంటున్నాడు, ఇంకోటేమో యెహోవా దేవుడు కాదు అంటున్నారు 450 మంది, కొన్ని వేల మంది అంటున్నమాట యెహోవా కూడా దేవుడు. కూడా దేవుడు ఏంటి? కూడా దేవుడు ఏంటి? అంటే వేరే వాళ్ళు ఉన్నారు, ఆయన కూడా మాకందరూ ఒకటేనండి, మాకందరూ సమానమేనండి అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదే ప్రజలు ఆకాశం నుంచి అగ్ని వచ్చిన తర్వాత ఏలియా గ్రూప్లో జాయిన్ అయిపోయారు. మనం ఏలియా గ్రూప్లో జాయిన్ కాము, బయలు ప్రవక్తల గ్రూపులో. మేము 2 గ్రూపుల్లో ఉంటాం. ఏ గుంపులో నుండివో ఎరిగి తెలుసుకొని పాత రోజుల్లో ఒక మాట ఉండేది, విశ్వాసి ఏ గుంపులో ఉన్నాడో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరందరూ మీకు నమస్కారం 450 మంది ప్రవక్తలారా, ఇంతకాలం మీ థియాలజీ చేత మీరు మమ్మల్ని వంచారు, మేము ఏలియా గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాం. మీ దేవుడు ఏం చేయలేకపోయాడు కనుక యెహోవాయే దేవుడు, యెహోవా కూడా దేవుడు అని చెప్పిన వాడు ఇప్పుడు ఏమన్నారు? మనిషి అంత సులభంగా మాట మారుస్తాడు. మన హృదయం విభజించబడింది అనుకోండి, when our hearts get divided, then we will have 2 words. మనకు 2 మాటలు ఉంటాయి, అవునంటాం కాదంటాం. కానీ హృదయం విభజించబడినంత వరకు ఏక హృదయం ఉన్నప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు, అవునంటే కాదని, కాదంటే అవునని, ఇది మన పరిస్థితి. 2 తలంపుల మధ్యలో తడబడుతున్నటువంటి క్రైస్తవ లోకం. కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఆ గుంపు రాబోయే రోజుల్లోని క్రైస్తవ గుంపుకు సాదృశ్యమేమో అనిపిస్తున్నారు. ఎవరి స్తోత్రం. కానీ మొట్టమొదటి విషయం, నులివెచ్చని అనుభవం, నులివెచ్చని స్థితి మన ద్వారాలను మూసివేస్తుంది. దైవ ప్రవేశము లేని జీవితాలుగా మన జీవితాలు, దైవ జోక్యము లేని జీవితాలు. దేవుని బిడ్డలే పేరు యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి, మాకు ఎంతో అభిమానం అండి అని అంటారు. దైవ జ్యోతి, గాడ్స్ ఇంటర్ఫిరెన్స్ కానీ, గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, గాడ్స్ ఇంపాక్ట్ కానీ లేని లైఫ్స్ అన్నమాట. దేవుని కలిగి ఉన్న వాళ్ళు దైవిక ప్రభావానికి లోను కావాలి. తమ దేవుని ఎరుగువారు, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం రాయబడింది. తమ దేవుని ఎరుగువారు ఏంటంట? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దే విల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అంటే దాని అర్థం విస్ఫోటనాత్మకమైనటువంటి పనులు, మామూలు పనులు కాదు. అనగా పాత రోజుల్లో ఇప్పటికీ ఏదైనా సినిమాల్లో ఏమైనా వస్తుందో మనకు తెలియదు, కానీ ఇలా తీసి బాంబు తీసి ఇలా వేసామనుకోండి ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. సరే, బ్లాస్ట్ అయిపోయి ఎలా వస్తుంది? ఒక పుట్ట కొడుకులా, అది విస్ఫోటన. దే విల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. ఎవరు? తమ దేవుణ్ణి ఎరుగువారు. ఎరగడం అనేది కూడా బైబిల్లో విచిత్రమైన పదం. ఎరగడం అనేది క్లోజ్ రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. మీరెవరో నేను ఎరుగును అన్నాడు. ఏంటండి? యేసుప్రభు సర్వజ్ఞాని కదా, ఆయన నామంలో ప్రవచించిన వాళ్ళు, ఆయన నామంలో దెయ్యం వెళ్ళగొట్టిన వాళ్ళు, ఆయన నామంలో అద్భుతం చేసిన వాళ్ళకి ఆయన తెలియదంటే ఏది యేసుప్రభు? మా పాస్టర్లు బోధించిన యేసుప్రభు కాదే ఇది అనుకుంటున్నారు. నేను ఎరగను అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లోజర్ రిలేషన్షిప్ అని అర్థం. వాళ్ళతో సన్నిహిత సంబంధం లేదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్నమాట, మన జీవితాల్లో నులివెచ్చనితనము దైవ జోక్యానికి తలుపులు వేసినట్టుగా ఉంటుంది. మన జీవితంలో ఈ డ్యూయల్ నేచర్స్ ఒకప్పుడు వేషధారులుగా ద్విమనస్కులుగా ఉన్నాయి. ద్విమనస్కులను నేను ప్రేమిస్తున్నాను అంతేనా? ఏముంది బైబిల్? ఉందా బైబిల్? ఎక్కడ మీ బైబిల్లో ఉందా? 119వ కీర్తన రాయబడి చూడాల్సిన అవసరం. ద్విమనస్కులు నేనేం చేస్తున్నాను? వై? ఆదివారం రోజు ఆరాధన చేసి కేకలేసి హోసన్నా చేయమన్న వాళ్ళే కదా శుక్రవారం ఏమన్నారు? బయట వాళ్ళు కాదనేది. బయట వాళ్ళు అంటే దానికి ఒక అర్థం ఉండేది. మనోళ్ళే సిలువమే అంటున్నారే. ఎంత విచిత్రం! ఏ నోటితో అయితే ఆరాధన చేస్తున్నామో ఆ నోటితో, ఏ నోటితో అయితే స్తుతులు పలుకుతున్నామో అదే నోటితో కూతురు పలకడం కదా మనం. సాధారణంగా ఎక్కడైనా ఓటలోంచి చేదు నీళ్లు, ఈ రోజంతా చేదు నీళ్లు, రేపంతా తీయటి నీళ్ళు వస్తే, ఇక ఒకవేళ చేదు నీళ్ళు వచ్చాయనుకోండి ఇక కంటిన్యూ అవుతుంది. ఒకరి తీపి నీళ్ళు వస్తే అది కంటిన్యూ అయిపోతుంది. కానీ ఈ జలలో నుంచి, ఈ నోరు అనే జలలో నుంచి ఆదివారం తీయటి మాటలు, సోమవారం నుంచి శనివారం దాకా చేదు మాటలు,
విషయాన్ని కక్కుతుంటాం సోమవారం శనివారం దాకా. పాస్టర్ల మీదో, తోటి విశ్వాసుల మీదో, సంఘ పెద్దల మీదో, అంకుళ్ళ మీదో, ఆంటీల మీదో విషయాన్ని చింపేటువంటి తత్వం మంది, విషపు చూపులు చూసేటువంటి తత్వం మంది. మనం మారాలి. ఎవరో కాదు మారాల్సింది, అన్ని జనులు మారాలనుకుంటాం, మారాలి సరే, కానీ మనం మారాలి. ఎంత మారాం మనం, ఇంకా ఎంత మారాలి మనం, యేసులాగా మనం మారాలి. ఆ ఫారినర్స్ బయటకు వచ్చి వాళ్ళు నిజమైన ప్రేమ ప్రదర్శిస్తారో లేదో మరి, వాళ్ళు ఎక్కడున్న పేదవాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని హక్ చేసుకోవడం, వాళ్ళని షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాళ్ళ కోసం ఏదో చేయడం. నేను కార్లో వెళ్తుంటే ఒక ఆయన జస్ట్ ప్లీజ్ స్టాప్. ఏమైందంటే ఒక కుక్క దగ్గరికి వెళ్ళి బిస్కెట్ కుక్క ఎక్కిపోయింది, ఆకలితో మనం పట్టించుకుంటామా? అంటే మీరు అదే పనిగా ఇంకా చర్చకు వచ్చే దానిలో కుక్కల్ని ఫీడ్ చేస్తూ దానివల్ల మాకు ఆలస్యమైందండి, లేకపోతే మేము ఎప్పుడూ వచ్చేవాళ్ళు, నువ్వు ప్రసంగం చేయబట్టి కదా మేము అలాగ అంటారేమో. అంటే నేను జస్ట్ ఉదాహరణ చెప్తాను. మన కన్సర్న్, మన ప్రేమ ఇతరుల పట్ల. యాజకుడు అలాగే దేవాలయానికి వెళ్తున్నాడు, లేవీయుడు దేవాలయానికి వెళ్తున్నాడు, కానీ సమరయుడు నిన్న మొన్న 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక రౌడీ షీటర్ ఒకతను చనిపోయాడు. అతను చనిపోవాలని కోరుకున్నారు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట, రౌడీ షీటర్లో నేను గమనించిన విషయం, వాళ్ళు ఎవరికి దాని ప్రేమ ఉండదు. వాడు ప్రేమిస్తే ప్రాణం పెడతారు, కానీ మనోళ్ళు ప్రేమించకపోయినా ప్రాణం చేస్తారు. రౌడీ షీటర్ల యొక్క రౌడీ షీటర్ చనిపోవాలని కోరుకున్న వాడినే చనిపోయిన తర్వాత చాలా మంచోడు, ఏంటంటే వీరే కదా దుర్మార్గుడు అన్నారు. అవును, కానీ దారిలో ఎవరైనా ఒకరికి యాక్సిడెంట్ జరిగిందట, ఉదాహరణ చెప్పారు. ఫ్యామిలీని కూడా ఈ రౌడీ షీటర్ మర్చిపోయి వాళ్ళని తీసుకొని వెళ్ళి కేసు అవుతుందన్నాక లెక్క చేయకుండా తీసుకుని హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించి బాగా తర్వాత ఎవరు చేస్తారా పని? ఇప్పుడు ఒక రౌడీ షీటర్ల గురించి లోకం చెప్పిన సాక్ష్యం ఎందుకు చెప్తారంటే, మనము మృదు స్వభావాలుగా కనిపిస్తున్నాం, కానీ మనలో కఠిన స్వభావం ఉంది లేదా? పైకేమో సాఫ్ట్ కానీ కదా, బ్రదర్ మంచి బ్రదరే, మంచి సత్యం ఎప్పుడు నవ్వుతుంటారంటే లోపల మాత్రం ఎప్పుడు హృదయం, కఠినమైన హృదయం ఉంది. మనం మారాలి. సరే, మొట్టమొదటి విషయం, నులివెచ్చని స్థితి దైవ జోక్యం కొరకైన ద్వారాన్ని మూసివేస్తుంది. అందుకనే హీ వాస్ నాకింగ్ అట్ ద డోర్. ఎవడైనా నా స్వరము విని, నా స్వరం విని అంటే ఏమని అర్థం? మాట విని. ఫోనెటిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది, ఎవరికి తెలుసు? ఫోనెటిక్స్ ఉన్నారు. ఫోనెస్ అంటే శబ్దం అని అర్థం. దాని అర్థం ఏంటి అంటే, ఒకటి మై లాంగ్వేజ్, ఎవడైనా నా భాషను విని, స్వరం విని అంటే నా భాషని, నా భావాన్ని, నా సేయింగ్ని, నా సూక్తిని విని. నా స్వరం వినంటే యేసుప్రభులాగా ఉన్నాడండి, అరే మా డాడీ వచ్చినట్టున్నాడు, మా మమ్మీ వచ్చినట్టున్నాడు కాదు, ఆ మెసేజ్ విని. ఎవడైనా నా సందేశాన్ని విని, అనగా దేవుడు సందేశం ద్వారా స్పర్శిస్తున్నాడు, తడుతున్నాడు అని అర్థం. ఒక చిన్న మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. చూడాల్సిన అవసరం లేదు, తీస్తే టైం ఉంటుంది లేదు. దేవుని యొక్క అనుగ్రహం లేదా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు 4వ వచనం చదవండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. ఇది తగ్గడం అంటే ప్రేరేపణ, ఇన్స్పిరేషన్, మోటివేషన్. గాడ్ ఈస్ మోటివేటింగ్ us, ఇన్స్పైరింగ్ us, స్టిరింగ్ us. కలబెడుతున్నాడు, తడుతున్నాడు, స్పర్శిస్తున్నాడు. ఇంకేదైనా చెప్పుకోండి. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము ఏం చేస్తున్నాడు? అనుగ్రహం ఏం చేస్తున్నాడు? మనము మారు మనసు పొందుటకు ప్రేరేపించుతున్నది. ఇలా బతికితే లాభం లేదు. ఈ పాడు బతుకు ఎంతకాలం? 4 కుష్ఠరోగులు అనుకున్నారు, ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటే సస్తాం, పట్టణంలోకి వెళ్ళా సస్తాం. కాబట్టి లెట్స్ టేక్ ఏ డెసిషన్, పట్టణంలోకి వెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథం 7వ వచ్చారు. సరే, మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. నా పాయింట్ ఏంటంటే, నేను ఒక వాక్య భాగం తీసుకుని దానికి న్యాయం చేకూర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, ద్వారం మూయబడింది. ఏ ద్వారం అంటే, వాళ్ళకు పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉందని లవోదికీయ సంఘానికి, ఆ ద్వారం మూయబడిందని కాదు.
యోహాను ఉపయోగించినటువంటి, యోహాను స్వార్థలో ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ అయినా, లేదు అంటే ఆయన యోహాను ఎన్ని పుస్తకాలు రాశాడు? రాయలేదు, ఒకటి కూడా రాయలేదు. యోహాను స్వార్థ రాశాడు, ప్రకటన రాశాడు, 3 పత్రికలు రాశాడు, 5 పుస్తకాలు రాశాడు. ఆయన లాంగ్వేజ్ డిఫరెంట్. సినాప్టిక్ గాస్పల్స్ లాంగ్వేజ్ లాంటి లాంగ్వేజ్ కాదు. ఈయన లాంగ్వేజ్ కొద్దిగా ప్రత్యేకమైన లాంగ్వేజ్, కానీ అంటే భిన్నమైన దృక్పథంతో రాశాడు కనుక సరే మనం ఇప్పుడు వాటిలో కూడా లేదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట తలుపు అంటే లిటరల్ అక్షరార్థమైన తలుపుల గురించి ఆయన మాట్లాడటం లేదు. మూయబడిన ద్వారం అంటున్నట్టే. అప్పుడప్పుడు దేవతలుగా ప్రభావం మా కోసం ద్వారాలు తెరవండి అంటాం. అంటే దాని అర్థం ఏంటి? వీ నీడ్ ఆపర్చునిటీస్ అని అర్థం. కోరిలేండి దేవుడు ద్వారం తెచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటుంటే నాగార్జున సాగర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. పాస్టర్ గారు, కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ 19 టు ప్రీచ్ ఇన్ అవర్ చర్చ్. నాగార్జున సాగర్లోని మా చర్చ్లో వాక్య పరిచయం ఇప్పుడు మొత్తం వచ్చింది. రాగల మెసేజ్ వచ్చింది. మెసేజే ఇలా చెప్తాం లాంగ్వేజ్. నాగార్జున సాగర్లో వాక్యం బోధించడానికి దేవుడు ద్వారం తెరిచాడండి. మీరేమో అర్థం చేసుకుంటారు? ఓహో, నాగార్జున సాగర్ అనేటువంటి ఇంట్లో ఎవరో తలుపు తెరిచారు అర్థం చేసుకుంటారు. అర్థం ఏంటి? ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గో దేర్. వెళ్ళడానికి నాకు ఒక అవకాశం దొరికింది, అంతేగా. మన లాంగ్వేజ్ అది, లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట నులివెచ్చని స్థితి. నెంబర్ 1, ద్వారాన్ని మూసేస్తుంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును దిగంబరుడును దరిద్రుడవును గుడ్డివాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. చూడండి, నీ స్థితి ఒకటి, నువ్వు చెప్పుకునే స్థితి ఒకటి. ఆ ప్రాంతంలో ఒక ఆయన ఏం పని చేసినా కానీ కాస్త హెచ్చరికానిగా ఉంటాడు, తన గొప్పలు చెప్పుకుంటాడు. ఉదయాన్నే సద్దన్నంలో కాస్త పెరుగు వేసుకొని ఆయన చిన్న బాక్స్లో పెట్టుకొని స్పూన్తో తింటున్నాడు. అలా ఏంటి అని అడిగితే పాయసమయ్యా. ఆ పైన ఒకడు మిద్ది మీద ఉన్నాడు, వాడు వచ్చి చూస్తే లోపల సద్దన్నం. వాడే చెప్పుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నాడు? సాధారణంగా జనరల్గా స్త్రీలు చిన్న శారీ కొనుక్కున్నారు అనుకోండి, 350 శారీ 450. ఆయన ఎంతలండి చీప్ అని చెప్పరు, పోయేమో 500 అండి. కొద్ది ఘనంగా చెప్పుకుంటారు. అంటే మనం చేసే పనులు ఘనంగా ఉంటే అవతల వ్యక్తి పనులు మాత్రం మనకు నీచంగా అనిపిస్తాయి, అంతేగా. అవతల వ్యక్తి అతని ఫోన్ ఏంటని చెప్పా, నా ఫోన్ తోటి ఎంత కాస్ట్లీ ఆన్సర్ ఫోన్ ఏమన్నా. మనకు వచ్చిన జబ్బులు మాత్రం హైలైట్ చేసుకుంటాం. అవతల ఆప్రాచన తలనొప్పే కదండి, ఓ ఎన్ని తలనొప్పి 2 సార్లు వచ్చేవా. మనకు అనిపించే వాటిని మనం హైలైట్ చేసుకుంటాం, అవతల వ్యక్తులు వచ్చే వాటిని మనం కించపరిచి దానికి కూడా చర్చ రాకుండా అయిపోవాలంటే ఏంటంటే అన్నట్టుగా మాట్లాడి. నువ్వు ఎవరివి? గాడ్ స్కాన్ చేసి చూపిస్తున్నాడు. నువ్వు ఎవరో తెలుసా? దౌర్భాగ్యుడివి, నెంబర్ 1. నెంబర్ 2, దిక్కుమారిన వాడివి. నెంబర్ 3, దరిద్రుడివి. నెంబర్ 4, నువ్వు గుడ్డివాడివి. అంతేనా? దిగంబరుడు. నీ గురించి 5 స్కానింగ్ రిపోర్ట్లు వచ్చేసి నిన్ను స్కాన్ చేస్తే, లవోదికయ సంఘపు దూతను స్కాన్ చేస్తే, లవోదికయ సంఘ విశ్వాసాలను స్కాన్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఇది. కానీ వీళ్ళేమనుకుంటారు, నాకేం తప్పలేదండి, నా బాగానే ఉన్నానండి, ఐఎమ్ హెల్దీ. ఇలాగా పాజిటివ్గా చెప్పుకోవాలనే దృక్పథం ఏర్పడింది కాబట్టి ఉన్నప్పటికీ కూడా లేనట్టుగా ప్రవర్తిస్తాడు. నాకేమండి, ఏ పెద్ద ఆయన, ఏ పెద్ద ఆయన అయిపోయింది, ఇప్పుడే ముసలాడు అయిపోయినా. ఒక ఆయన ఎవరు అంటున్నాడు ఈ మధ్య, ఒక మాస్టర్ గారు, సార్ మీరు కూడా ముసలాడు అయిపోతున్నారు సార్, మీకు తెలంటి ఏమయ్యా మనిషి కదా ఏంటి, మీకు కూడా తెలంటికలు వచ్చేసే సార్, ఏం చేద్దాం చెప్పండి, కానివ్వండి, మనం దీన్ని మార్చలేం కదా, పెరగనివ్వండి, నష్టమే ఉంది. ముసలాడేగా, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు ఎరుగుతున్నారు, వాళ్ళ పిల్లలు అవుతాయి, పిల్లలు వస్తారు. ఇప్పటికే తాతయ్య అనిపించేవాళ్ళు 3 మంది ఉన్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ అనిపించి అందరూ పడలేదు. మా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తాతాన్ని పిలిస్తే ఆయనకి ఎక్కడ లేని కోపం. అవసరమైతే నన్ను ఒరే అని కూడా పిలవండి, తాతాన్ని మర్చిపోతుంది తీసుకోకపోయి. ఎందుకంటే వయసును దాచుకోవాలని ప్రయత్నం చేస్తాం. మన వయసును మనం ఎప్పుడు దాచుకోవాలి, ఏదో రోజు బయటపడతా. మన నిజస్థితిని దాచుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఒకరోజు నిజస్థితి బయటపడుతుంది. బయటపడతా నిజస్థితి, లవోదికయ సంఘం యొక్క నిజస్థితి ఇది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నాడు, నేను ధనవంతుడు, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేంటండి, నాకేం కొదవలేదని చెప్పుకుంటున్నాను. ఉన్నది ఒకటి, నువ్వు అనుకుంటున్నది ఒకటి, చెప్పుకుంటున్నది ఒకటి. కొంతమంది
పరిస్థితులు అలాగే ఉన్నాయి. మింగడానికి మెతుకులు లేవంట, కానీ కొంతమంది చేసే ఆడంబరాలు ఇలాగ ఎందుకు మన వయసు సచ్ మనీ, ఎందుకు డబ్బులు దుర్వినియోగం చేసుకోవాలి అని ఆలోచిస్తుంది. ఎన్నో ఆడంబరాలు. క్రైస్తవుడు సింపుల్గా జీవించడానికి ప్రయత్నం చేయడం లేదు. మనకి ఆలోచిస్తున్న రెండో విషయం, మన నిజ స్థితిని ఎరుగకపోవడం. దేవుని వాక్యంలో 91వ కీర్తనలో రాయబడింది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. నా భార్య ముఖ కాంతిలోనో నా బంధువుల ముఖ కాంతి నీకు ఏమండి మంచోడండి, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో కనిపించరు. రహస్య పాపాలు పక్కింటోళ్ళవి ఎదురుటోళ్ళవి అనుకున్నాం, కానీ నా రహస్య పాపాలు నాకు చూపిస్తాను. నా ముఖానో, నా ముసలితనానో, నా పడతలనో, నా తెల్లంటుకల్లో ఆయన చూపించడం లేదు. నా లోపల దాగి ఉన్న వాటి ఆయన చూపించారు. బయట ఉన్న వాటిని అందరూ చూస్తున్నారు, కానీ లోపల ఉన్న వాటిని ఎవరు చూస్తున్నారు? హృదయ అంతరింద్రియములను ఎరిగినవాడు, హృదయ అంతరింద్రియములను పరీక్షించేవాడు. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ ట్రూ నేచర్ అర్థమైపోద్ది. సంతోషం మంచివాడు అనేది ఊరంతా పొగడొచ్చు, కానీ అది మంచి రిపోర్ట్ కాదు. మంచి రిపోర్ట్ దేవుడు ఇవ్వగలరు. దేవుడు ఇచ్చేదే మంచి రిపోర్ట్. కానీ ఒక వ్యక్తి చెప్పాడండి అని అన్నాం, అలాగని వాడు చెప్పాడు కాదు. మనిషి యొక్క రిపోర్ట్ దేనికి ప్రమాణం కాదు. మనిషి రోజు పొగుడుతాడు, సహాయం చేసినప్పుడు పొగుడుతాడు, సహాయం చేసినప్పుడు కడతాడు. ఇది మనిషి స్వభావం. నువ్వు సహాయం చేయకపో, నీ స్థితి మాత్రం ఇలాగే అని చూపించేది దేవుని సన్నిధి. నీ ముఖ కాంతిలో అనగా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అవర్ సీక్రెట్ సిన్స్, మన యొక్క రహస్య పాపాలు. బహిరంగ పాపాలు అమ్మ నేనేం తాగానండి, తాగి వచ్చానా ఏంటి, నాకు అసలు అలవాటు స్మోకింగ్ అలవాటు, నేను చాలా మంచివాడండి అని నాకు నేను చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళాం. నీ లోపల ఉన్న స్థితిని బట్టి, ఆలోచనను బట్టి దేవుడు పరీక్షించినప్పుడు అప్పుడు నువ్వు వెళ్తావు. లోకం దృష్టికి మనం మంచోడుగా కనిపించవచ్చు కదా. అందుకని మీకు చరిత్రలో మీరు అక్కడెక్కడ వాడు ఎప్పుడో చచ్చిపోయారు. రవి చక్రయాస్ అనేటువంటి ఒక ఆయన పెద్ద దేవుజనుడు, చెన్నై నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఆయన బతికున్నంత కాలం ఆయన తెగ పొగిడేశారు. ఆయన ఇచ్చిన గొప్ప దేవుజనుడు లేడండి అది. ఆయన చనిపోయిన 2వ రోజుల నుంచి ఆయన పరమోడుతో ఆయనకి చెడు స్నేహాలు ఉన్నాయి. అవన్నీ ప్రజలు చెప్పడం ఆరంభించారు. ఏమండి బతికున్నప్పుడు గుర్తేరుగా, చచ్చిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు, ఆయన స్టోరీ అయిపోయింది, వదిలేసింది. ఆయన జీవితంతో మనకు అవసరం. ఎవరో కానీ ప్రేమ లేఖలో పుస్తకంగా వచ్చింది. ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. ఆయన ప్రేమ లేఖలతో, ఆయన రహస్య జీవితంతో మనకేం పని? పెద్దవాళ్ళ రహస్య జీవితాలతో మనకేం పని అండి? అవసరమా? మనకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళు చేస్తే వ్యక్తిగతం ఎప్పుడు వ్యక్తిగతమే. నా వ్యక్తిగతం నాది, మీ వ్యక్తిగతం మీ వ్యక్తిగతమైన విషయాలు మేము జోక్యం చేసుకోకూడదు. కానీ ఇప్పుడు ఆయన చచ్చిపోయినప్పటికీ కూడా ఆయన ఇంకా పలాందండి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈ మనిషినే బతికున్నప్పుడు పొగిడే మనుషులు కాదా? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? విమర్శించడం మన పని కాదు. అతని దగ్గర నుంచి మనం ఏదైనా మేలు పొందామా దేవుని స్తోత్రం అనుకోండి, మంచోడని ఇంకా మిగతా వద్దులేండి, దాని గురించి మాట్లాడుతుంది. ఒక వ్యక్తి బతికుండగా అతను ఒక పుస్తకం రాశాడు. పెంతెకోస్తు గలిబిలి అనే ఒక పుస్తకం రాశాడు. జీవరత్నం బోరగా అనేటువంటి ఆయన హైదరాబాద్లో, సికింద్రాబాద్లోనే పుస్తకం రాశాడు. పెంతెకోస్తు అని చీల్చి చెండాడి పుస్తకం రాశాడు. అది ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు సంచలనం అయిపోయింది. ఒక 30 సంవత్సరాలకి పెంతెకోస్తు అని రూపే అనుకుంటాను. దాన్ని కౌంటర్ చేస్తూ ఏజే మాథ్యూస్ అనేటువంటి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. బుర్ర కథ అనే పుస్తకం రాశాడు. అతను చెప్పిన వాక్యాన్ని విరుద్ధమైనటువంటి ఆయన ఆధారాలతో సహా చూపించాడు. ఈ జీవరత్నం బోరగానే ఆయన చనిపోయాడు. కొంతకాలానికి ఈ ఏజే మాథ్యూస్ అనేటువంటి వ్యక్తి నేను తెలిసాను. సార్ మీరేనా సార్, మీరు పుస్తకం రాశారు, పుస్తకం రాశాము వేసాము. ఆయన జీవరత్నం బోరగానే ఆయన చచ్చిపోయాడు. ఇంకెప్పుడు ఆ పుస్తకంతో మనకేం పని ఉంది? ఆయన ఇప్పుడు వాదించలేడుగా, అయిపోయింది, స్టోరీ అయిపోయింది, దానికి క్లోజ్. మీ పుస్తకం మీరు బుర్రకన్నా పుస్తకాన్ని ఇవ్వండి, నేను అది చదవాలంటే కాపీస్ అయిపోయింది, ఇంకా వేయదలుచుకోలేదు. ఎందుకో తెలుసా? అతను చనిపోయాడు, స్టోరీ అక్కడితో. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, మన నిజ స్థితిని ఎరగకపోవడం. మన మీద లైటింగ్ పడ్డప్పుడు మనం ఏంటో తెలుస్తుంది, మనం అర్థం ఉన్నప్పుడు మనం ఏంటో తెలుస్తుంది. దేవుని సన్నిధిలో మన ట్రూ నేచర్ బయట
ఇతరుల ముందు మన పాత స్వభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, భక్తి ముసుగులో ఉండడానికి, పరిశుద్ధత ముసుగులో ఉండడానికి. కానీ ఇక్కడికి వస్తే ముసుగు తీసేయాల్సి వస్తుంది. అమ్మా నగలు తీయండి అమ్మా, ముక్కలకు తీయండి అమ్మా, అరింగులు తీయండి అమ్మా అంటే తీయడు. స్కానింగ్ పోయే వాళ్ళు ఇట్లా టెలిఫోన్ చేసుకుంటున్నారు. ఒక చోట స్కానింగ్ సెంటర్లో నేను నాకు స్కానింగ్ కోసం పెట్టింది. అమ్మా ఏంటి తీస్తున్నాను, తీయకపోతే అట్లా తీయాలని చెప్పారు. అదే చర్చలో చెప్తే మాస్టర్ నాన్న అది ఎప్పుడు తిడతాడు, ఆయన అవసరం అంటే దేవుడు బాహ్య రూపాయలు చూస్తున్నాడా. నేను డాక్టర్, రూల్ ఉందా లేదా ఖచ్చితంగా తీయాల్సిందే, ఆల్రెడీ షేప్ తీసేయాల్సిందే, లేకపోతే రింగ్ తీసేయాల్సిందా. ఏం చేస్తున్నాం ఇక్కడ ఉపవాసం ఉండదు. మొదట ఉపవాసం ఉంటాడు, డాక్టర్ చెప్తాడు ఫాస్టింగ్ ఉండి రండి అంటాడు. ఎవరి దగ్గర వంగాలో వాళ్ళ దగ్గర మనం వంగుతాం. మనం అవకాశవాదులను దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందరి దగ్గర మనం వంగాం. ఎవరో ఒక ఆయన గొప్పగా చెప్పుకుంటాడ, మా నాన్నంటే ఎవరో తెలుసా నీకు, ప్రతి వాడు తలంచాల్సిందే అని చెప్పాడు. చూడరా మీ నాన్న అంటే బార్బరని అనే కదా, ఆయన ముందు ప్రతి వాడు తలంచాల్సిందేగా. నేనేందండి అని తల ఎత్తుకున్నాడు. అదే పరిస్థితి. ప్రతి వాడు మా నాన్న ముందు తల తెంచుకోవాల్సిందే. ఎవరు మీ నాన్న? బార్బర్. వాస్తవమే, బార్బర్ ముందు ప్రతి వాడు ఏం చేయాలి, తల తెంచుకోవాల్సింది. నీ నిజస్థితిని గుర్తించకపోతే, నీ నిజస్థితి గుర్తించడానికి దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11. అంతటా తలుపు వేయబడెను. ద్వారం క్లోజ్ అయిపోయింది. ద డోర్ వాస్ క్లోజ్. వాట్స్ ద రీజన్? మళ్ళీ ఇక్కడ ఒక సమస్య ఒకటి ఉంది. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని చెప్పినప్పుడు ఈ నూనె పరిశుద్ధాత్మకు గుర్తు అని చెప్తుంటారు. బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగైతే నేను అలా చెప్పిన వాళ్ళు ప్రశ్న అడిగాను, ఏమంటే నూనె పరిశుద్ధాత్మకు గుర్తు అన్నారు కదా, అది అమ్మకానికి దొరుకుతుందా? నూనె ఎక్కడికి పోయి ఏం చేశారు అంటే పరిశుద్ధాత్మను కొనుక్కోవచ్చు అన్నమాట. మన పారబుల్స్కి పరిమితులు ఉన్నాయి, ఉపమానాలకి పరిమితులు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, మన్నా యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. కానీ అదే సమయంలో మన్నాని మరుసటి రోజు వరకు ఉంచినప్పుడు యేసు ప్రభు గుడిపోలేదు. కానీ ఒక పోలిక అనుకున్నప్పుడు అన్ని విషయాల్లో ఎగ్జాక్ట్ పోలికనే కాదు. ఇక్కడ జాగ్రత్తగా నూనె పరిశుద్ధాత్మకు గుర్తు అనడానికన్నా ఒక సిద్ధపాటు, ప్రిపరేషన్ లేని స్థితి. ఈ సిద్ధపాటుతో నింపబడాలి, సిద్ధపాటు తైలంతో నింపబడాలి, సిద్ధపరచబడాలి, మోటివేట్ కావాలి. ఈ రోజే నీ జీవితంలో లాస్ట్ రోజు అన్నట్టుగా జీవించు. అప్పుడు జీవిస్తే ఎలా ఉంది? నేను ఇప్పుడు అలా ఎక్కడ చచ్చిపోతానండి, నేను ఇంకో 50 సంవత్సరాలు బతకనా ఏంటి అని అనుకుంటాం. లేదు, ఈ రోజే లాస్ట్ రోజు, మనందరికి ఈరోజు లాస్ట్ రోజు అనుకుందాం. ఈరోజు రాత్రి 10 గంటలకు మనం చచ్చిపోతాం. షార్ట్ టైం. ఏం చేస్తారు మీరు? పోయి నిద్రపోయి ఏం చేయాలి, ఈరోజు అన్ని పనులు చేయాల్సిన పనులు చేసేస్తారు. వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంట్ వస్తాను మీరు చూడాలని. రాబోయే నువ్వు చాలా అర్జెంట్ తెలవమా, మనం చేయాల్సిన దిస్ ఈస్ మై లాస్ట్ డే, నా జీవితంలో చివరి రోజు, ఇది చివరి రోజు కావచ్చేమో, హూ నోస్. కాబట్టి నా మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, తలుపు వేయబడింది, నింపబడకపోతే, నూనెతో నింపబడకపోతే నీ దీపం వెలగదు. నీ ఆత్మ దీపం వెలగాలంటే ఆత్మ సంబంధమైన సిద్ధపాటు నీకు కావాలి. అన్లెస్ యు ప్రిపేర్ వెల్. ఎగ్జామ్లో పిల్లలు సరిగా ప్రిపేర్ కాలేదు, ఏమి చదవకుండా పోయి దేవా నాకు నేను పాస్ అయిపోవాలి, పాస్ అయ్యే విధంగా ప్రభు చూపించిన ప్రార్థించాడు. వీడు చదవడు కానీ వీడికి ప్రార్థించిన పెన్ ఇవ్వాలి, వీడికి ప్రార్థించిన హాల్ టికెట్ ఇవ్వాలి, ప్రార్థించిన బ్యాగులు ఇవ్వాలి. అదేదో మరి నాకు అర్థం కాదు. ప్రార్థించాల్సింది పెన్నుల కోసమో, బ్యాట్ల కోసమో, లేదా హాల్ టికెట్ల కోసం కాదు ప్రార్థించాల్సింది. వాడి బుద్ధి మారాలని ప్రార్థించాలి. ప్రభా ఈ రోజున 4 రోజులన్నా ఉంది, సక్రమంగా కూర్చొని చదువుకొని టైం వేస్ట్ చేయకుండా, మొబైల్కి బానిస కాకుండా. పాత రోజుల్లో మొబైల్ లేవు కాబట్టి పిల్లలు బాగా మంచి స్థానాలకు వచ్చేసారు. ఇప్పుడు మొబైల్స్ వచ్చారు, ఎవరు చదువు లేదు, తండ్రి లేదు, ఏదో పాస్ అయిపోతున్నారు, ఏదో మార్కులు మాత్రం తండ్రికి వచ్చేస్తున్నాయి కదా. పాత రోజుల్లో మార్కులు తక్కువ వచ్చి
మా స్కూల్లో జెడ్పీ స్కూల్లో 420 మార్కులు, ద స్కూల్ ఫస్ట్. మై గాడ్, 420 మార్కులు వచ్చింది. ఏ స్కూల్లో అప్పర్లో వాడికి ఉన్న నాలెడ్జ్ కూడా అలా ఉండేది. కానీ ఈ రోజున 590 వచ్చినట్టు కూడా నాలెడ్జ్ చూడలేదు. ఏమైనా మార్కులు వస్తున్నాయి కానీ మనకు విలువలు లేవు, మనకు విజ్ఞానం లేకపోవడం విచారకరమైన విషయం. నిన్న మన పేపర్లో చూసిన పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. ఎందుకు లీక్ అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. లీక్ కావడానికి మన ప్రభుత్వం అరికట్టలేదా అని ఆలోచిస్తున్నాను. సరే, మన దాంట్లో వెళ్ళలేదు. కొన్ని చోట్ల లీక్లు అవుతుంటే అప్పుడప్పుడు సమస్యలు ఉంటాయి. మూడవది, నింపబడకపోతే యు షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నిన్ను సిద్ధపరిచేటువంటి దేవుని ఆత్మ చేత నింపబడకపోతే నీకోసం ద్వారం మూసుకుంటుంది. నీ జీవితాన్ని ఎవరూ పాడు చేయరు, గుర్తుపెట్టుకోండి. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. మనం అనుకుంటాం పలాని వ్యక్తి వల్ల నా జీవితం పాడైందండి. కాదు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. ఏనుగు తన మీద తానే దుమ్మెత్తి పోసుకుంటుంది. ఏనుగు మీద వేరే జంతువులు ఏమి దుమ్మెత్తిపోయావు. ఏనుగు మీద దుమ్మెత్తి పోసుకునేది ఎవరు? మన మీద మనమే. మనం చీపుగా మాట్లాడి అవమానానికి గురేది మనమే. చీపుగా ప్రవర్తించి అవమానానికి గురేది మనమే. చీపుగా బిహేవ్ చేసి అవమానానికి గురేది మనమే. కాకపోతే మనం ఎంతసేపటికి పలాని వ్యక్తి వల్ల నేను నా జీవితం నాశనం అయిందండి. కాదు, మన జీవితాన్ని మనమే స్వయంగా మనం నాశనం చేసుకుంటాం. వాడబడినట్టు వస్తువు తుప్పు పట్టిపోయినట్టుగా, నాశనం అయిపోయినట్టుగా నువ్వు వాడబడకపోతే నాశనం అయిపోతావు. దేవుని కొరకు వాడబడకపోతే, దేవుని పనికి వాడబడకపోతే, ఆ మాటలు ముగించేస్తున్నాను. మూడో మాట, నింపబడకపోతే అది ఒక డోర్ని క్లోజ్ చేశాను. ఒకటి నులివెచ్చని స్థితి ఒక ద్వారాన్ని మోస్తుంది. నీ జీవన ద్వారంలో, నీ జీవితంలో దైవ కార్యం జరగకుండా ఎంతసేపు నిలువబెట్టి ఎట్టితూరతని. అతడు పరుడు కాడు, ప్రాణ ప్రియుడు. పరుడు అనుకుంటున్నారేమో, ఈయన ఎవరో లభించోడే తలుపు తగ్గితే నింపుతాడు అనుకుంటున్నారు. ఆలోచిస్తున్న మాట ఒకటి, నెంబర్ 1, నులివెచ్చని స్థితికి దూరంగా ఉంది. డబుల్ మైండెడ్ గేమ్స్కు దూరంగా ఉంది. క్రైస్తవత్వం అంటే క్రైస్తవత్వం మాత్రం, హిందూ క్రైస్తవత్వం కాదు. ఒక ఆయన పుస్తకం రాశాడు, హిందూ క్రైస్తవత్వం అంట. ఒక ఆయన నాకు అది గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ పేరే నాకు అభ్యంతరకరంగా గిఫ్ట్గా నాకు వద్దండి. హిందూ క్రైస్తవత్వం ఏంటి? క్రైస్తవుడు అంటే నిజమైన క్రైస్తవుడు. మరి నకిలీ క్రైస్తవుడు ఏంటి? నకిలీ క్రైస్తవుడు అనే మాట బైబిల్ ఎక్కడ ఉందా? క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు. దాన్ని మర్చిపోయి హిందూ క్రైస్తవత్వం అని చెప్పేసి ఆయన ఆ పుస్తకంలో నానా సరే అతను ఇచ్చాడు కదా, మన కాదలు లేక తీసుకొని చదివితే నాకు ఎంత చెత్త ఉందంటే అంత చెత్త. యేసు ప్రభు శివుడు అంట, పార్వతి సంఘం అంట, అది ఏంటో రాసి ఆయన నీకు నమస్కారం ఇప్పుడు పుస్తకాలు నేను చదవలేదండి. సరే, ఆ పుస్తకం కోసం మీరు ప్రయత్నం చేయలేదు వేరే విషయం. ఒకటి, నులివెచ్చని స్థితికి దూరంగా ఉంది. రెండవది, నిజ స్థితిని గుర్తింపు. వాట్ యు ఆర్, నువ్వేమైనా, మనం ఏమైనా. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను ఏమైనాను అది దేవుని కృప. నన్ను నేను ఏమైనా, నన్ను నేను గొప్పగా అనుకుంటాను. ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అనుకుంటా. నువ్వు ఒట్టివాడేమైంది, గట్టివాడు అనుకుంటే నువ్వు మోసపుచ్చుకుంటున్నాడు. ఈ ట్రూ నేచర్ దేవుని వాక్యం ద్వారా తెలుసు. మూడవది, నింపబడ్డం ద్వారా you are filled with His grace, His love, His Spirit, His power. ద్వారం తెరవబడి. ఇప్పుడు ఈ మాట పక్కన పెట్టి మనం ఇంత చదువుకున్న 3వ అధ్యాయం 8వ వచనం, నీ కొరకు ఒక ద్వారము తెరిచి ఉంచాను. పరలోకంలో ద్వారం తెరవబడింది. ఎక్కిరా అనేటువంటి ఒక పిలుపునింది. ద్వారం ఓపెన్ చేసి ఎవరైనా కొంతమందికి సరదాగా వాళ్ళ మాట, మా ఇంటికి వస్తామని, రండి బ్రదర్, మీకోసం 24 గంటలు మా తలుపులు తీసినా, అమ్మా 24 గంటలు తీసి పెట్టద్దమ్మా, దొంగలు దొంగలు పడే అవకాశం ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? 24 గంటలు తలుపు తీసి పెట్టుకోవాలి కదా, దాని అర్థం అక్షరార్థం కాదు. దాని అర్థం యు ఆర్ ఆల్వేస్ కాదు. మన ద్వారం తెరవబడాలి. మన వ్యవస్థ యొక్క, మన సంఘం యొక్క ద్వారాలు తెరవబడాలి. అందులో చక్కటి ఒక్క దేహం అన్న భావంలో కొనసాగిన దేవుని కోసం, దైవ జోక్యం కోసం, గాడ్లీ ఇంటర్ఫరెన్స్ కోసమైనటువంటి ద్వారాలు తెరవబడినవి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రార్థించింది. డోర్, ఒక పెద్ద ద్వారం తెరవబడింది. ఫిలడెల్ఫియా సంఘం పరిస్థితి, లవోదికీయ సంఘం పరిస్థితి. సంఘము ద్వారం మూయబడింది. ఇక్కడ సంఘము కొరకు ద్వారం తెరవబడింది. మూయబడిన స్థితిలో వచ్చి ద్వారము నీ కోసం తెరవబడే స్థితిలో.
ఇప్పుడు నీ ఉద్యోగ విషయంలోను, నీ వివాహం విషయంలోను, లేదా వేరే వేరే విషయాల్లో డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి. ఆ క్లోజ్ అయిన ప్రతి డోర్ తెరవబడాలి. ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ కావాలి కాదా? పైనుంచి వచ్చిన ప్రెషర్స్ యొక్క డోర్స్ అని ఓపెన్ కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం కుటుంబ సభ్యులు మార్మల్స్ లేకుండా, భక్తిపూర్వకమైన జీవితం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఈ సెక్యులర్ లేదా ఈ కార్నర్ నేచర్స్ యొక్క ద్వారాలని పోయబడి ఒక డివైన్ నేచర్ మన కుటుంబంలో ఉంది. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి కలుపుతున్నాను. ఇది మనం తెలియకుండా నేను ఉదయం అనే తలుపు దగ్గర నిలబడి చదివేస్తుంటాను. ఉదయం అనేది మనం యాడ్ చేసుకునేది బైబిల్లో లేదు. దీనికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. కలిపినా తెగులే, తీసివేసినా తెగులే. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం, ఉన్నది ఉన్నట్టుగా లేనిది అంటే దేవుని వాక్యం ఏది మయసభ కాదు, ఉన్నది లేనట్టు కాదు, లేనిది ఉన్నట్టుగా కనిపించడానికి. మనల్ని భ్రమపరిచేది కాదు దేవుని వాక్యం, భ్రమంలోంచి బయటికి తీసుకొని వచ్చేది దేవుని వాక్యం. దయచేసి అందరం కలుసుకుందాం, అందరం కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.